నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో అమిగోస్. సో ఈరోజు నేను ఏంటంటే ముఖ్యంగా ఒక ఇంపార్టెంట్ యాప్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అదే ఎం ఇండికేటర్. ఇది మోస్ట్లీ ముంబైలో ఉంటున్న వాళ్ళకి తెలుసు. ఎవరికైతే తెలియదో ఈ వీడియో చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరైతే ముంబైకి కొత్తగా వస్తున్నారో జాబ్ పర్పస్కి, అలాగే ఎవరైతే స్టే చేస్తున్నారో ఈ యాప్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఎం ఇండికేటర్ అనేది ఇది మనకి ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. వన్స్ మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇది ఎలా యూజ్ చేయాలి, లోపల ఏమేమి ఫీచర్స్ ఉంటాయి మొత్తం మనం డీటెయిల్గా చూద్దాం. యాప్ ఓపెన్ చేసి నేను చూపిస్తాను మీకు ఎలా యూజ్ చేయాలనేది. మెయిన్లీ ఈ వీడియో ఎందుకంటే మనం ముంబైలో వచ్చినప్పుడు మెయిన్లీ ఫేస్ చేసే ప్రాబ్లం వచ్చేసి ట్రావెలింగ్. సో ఈ ట్రావెలింగ్ కంప్లీట్లీ మనకి యాప్లో అవైలబుల్ ఉంటుంది. సో వీడియో మాత్రం చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో ఏమాత్రం లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే లైక్ చేయడం మర్చిపోద్దు. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో అమిగోస్, మెయిన్గా మనకి ఈ యాప్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ టైం మనం ముంబై వచ్చినప్పుడు అందరికి బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చేసి ట్రావెలింగ్ ఎలా చేయాలి, ఏ ట్రైన్ ఎక్కాలి, ఏ ప్లాట్ఫామ్లోకి వెళ్ళాలి, ఫాస్ట్ ఎక్కడికి వస్తుంది, ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది, స్లో ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది, అలాగే మనకి బస్సెస్ ఏ రూట్లో వెళ్తాయి, ఎన్ని స్టాప్స్ ఉంటాయి, మనకి మెట్రో ఎక్కడి నుంచి అవైలబుల్ ఉంటుంది, స్టాప్స్ ఎక్కడ ఉంటాయి, ఎవ్రీథింగ్ మనకి ఏంటంటే ఈ కంప్లీట్ యాప్లో కనిపిస్తుంది. సో మనము ఈ యాప్ అనేది యూజ్ చేస్తే మనకి ట్రావెలింగ్ టైం అనేది తగ్గుతుంది, అలాగే మనకి చాలా యూజ్ అవుతుంది. సో ఈ యాప్ ఇప్పుడు మనం చూద్దాము. డౌన్లోడ్ చేసిన తర్వాత నేను మీకు డౌన్లోడ్ చేసి చూపిస్తాను ఎలా యూజ్ చేయాలి ఏంటి అని. ట్రైన్స్ ఎలా ఎక్కాలి, అలాగే మనం బస్సెస్ ఎలా తీసుకుని వెళ్ళాలి, ఏ ట్రైన్ ఎలా అవైలబుల్ ఉంటుంది, ఏ టైంలో అవైలబుల్ ఉంటుంది, సో ఇదంతా చూద్దాము. సో అమిగోస్, మనం ఈ యాప్ సింపుల్గా డౌన్లోడ్ చేసిన తర్వాత ప్లే స్టోర్లో నుంచి యాప్ ఓపెన్ చేస్తే మనకి ఏమేమి ఫీచర్స్ ఉంటాయి ఏముంటాయి చూద్దాము. సో ఇది ఎం ఇండికేటర్ యాప్ ముంబైలో చాలా యూస్ఫుల్ అవుతుంది. వన్స్ మనం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. లోకల్ అంటే లోకల్ ట్రైన్స్, బస్సెస్ అంటే మనకి లోకల్ బస్సెస్ ఉంటాయి, అలాగే ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఉంటాయి, ఎంఎస్ఆర్టీసీ మనకి గవర్నమెంట్ బస్సులు ఉంటాయి, మెట్రో ఉంటుంది, ఆటోస్ ఉంటాయి, క్యాబ్ ఫెసిలిటీస్, అలాగే మన ఫెర్రీ రైడ్స్ వెళ్ళాలన్నా, అలాగే మనకి ఇది మెయిన్లీ ఏంటంటే జాబ్ పర్పస్ కూడా జాబ్స్ కూడా సెర్చ్ చేయొచ్చు. ఎవరైతే ముంబైలో లోకల్లో ఉంటున్నారో దానికి కూడా యూజ్ అవుతుంది. అలాగే మనకి మ్యాప్స్ ఎటెటు వెళ్ళాలని చెప్పేసి దానికి కూడా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ మనము ఈ లోకల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి వన్స్ ఎక్కడ ఉన్నామని చెప్పేసి యూఆర్ఎట్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేస్తే మనం ఉన్న పర్టికులర్ స్టేషన్ అక్కడ క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డెస్టినేషన్ అని చెప్పేసి ఉంది కదా సో దాని మీద క్లిక్ చేస్తే మనం ఏ ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నామో ఆ ప్లేస్ క్లిక్ చేస్తే వెంటనే మనకి ఆ రూట్ ఎటు సైడ్ నుంచి మనకి రూట్స్ ఉన్నాయి అని చెప్పేసి చూపిస్తుంది. మేమైతే ప్రజెంట్ నేను ఎరోలీలో ఉన్నాను. సో నేను ఎరోలీ టు తానే సెలెక్ట్ చేశాను. సో అందుకే ఇక్కడ ఎరోలీ టు తానే దాదర్ ఈ రూట్ చూపించింది నాకు. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏ టైంకి ఏ ట్రైన్స్ ఉంటాయి అలా చూపిస్తుంది ఇక్కడ. సో మనం ఒక దాని మీద క్లిక్ చేద్దాము. సో చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ మనకి యాప్లో క్లియర్గా ఉంది ట్రైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది, అలాగే టైం ఎంత పడుతుంది. సో చూసారా ఇక్కడ ఎన్ని మినిట్స్ లేట్గా ఉంది, స్లో ట్రైనా ఫాస్ట్ ట్రైనా అని మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఒకసారి బ్యాక్కి వెళ్దాము. ఇక్కడ బ్యాక్కి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ తానే నుంచి ఏ ట్రైన్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూసారా 4:30 PM-కి ఒక ట్రైన్ ఉంది, 4:35 PM. ఇవేంటంటే ట్రైన్స్ మనకి ఏమేమి ట్రైన్స్ ఆ రూట్లో వెళ్తాయి అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. దాని పక్కన మనకి ఎస్ అని ఉంది చూసారా, అది ఎస్ అంటే స్లో ట్రైన్ అని మీనింగ్. ఎఫ్ ములుంద్ అని ఉంది కదా, ఎఫ్ అంటే ఫాస్ట్ ట్రైన్. సో మనకి 2 డిఫరెన్స్ ఉంటాయి లోకల్ ట్రైన్స్లో, స్లో ట్రైన్ అండ్ ఫాస్ట్ ట్రైన్. స్లో ట్రైన్ ఎక్కితే మనకి స్టాప్ బై స్టాప్ ఆగుతా వెళ్తుంది, ఫాస్ట్ ట్రైన్ ఎక్కితేనో మనకి ఓన్లీ లిమిటెడ్ స్టాప్స్ ఉంటాయి. సో టైం అనేది మనకి ఈజీ అవుతుంది. సో ఇది ట్రైన్స్ విషయం. సేమ్ ఇలాగే ఉంటుంది మనకి ముంబై మొత్తం. ఏ ప్లేస్కి వెళ్ళాలనుకున్నా ఫ్రమ్ క్లిక్ చేయటం, టు క్లిక్ చేయటం. సో డెస్టినేషన్ అక్కడ ఇచ్చేస్తే మనము ఎంత టైం పడుతుంది, ఈజీ అయిపోతుంది. సో నెక్స్ట్ మనము బస్ కూడా చూద్దాము. ఇక్కడ బస్సు ఉంది కదా, సో సేమ్ బస్సు. ఇక్కడ ఏంటో మనకి ఫ్రమ్ టు యాడ్ చేయాలి. ఫ్రమ్ యాడ్ చేసి టు యాడ్ చేసి, లేదా బస్ నెంబర్ అయినా మనం యాడ్ చేయవచ్చు. బస్ నెంబర్ యాడ్ చేస్తే మనకి ఆ బస్ నెంబర్స్ వస్తాయి, రూట్స్ ఎలా ఉంటాయి ఏంటి, ఎంత టైంకి ఏంటి మొత్తం మనకు క్లియర్గా కనిపిస్తుంది. నేను ఇక్కడ సోర్స్ ఏలోకి నార్మల్గా ఇస్తాను క్యాజువల్గా.
క్లిక్ చేసి సర్చ్ బస్సెస్ కొట్టాను. సో ఇక్కడ ఉన్నాయి కదా మనకి సర్చ్ రిజల్ట్స్ 101 యూపీ. సో చూసారు కదా, సేమ్ ఇలాగే మనకి ఎలా అయితే మనకి ట్రైన్ ఉందో బస్ కూడా సేమ్ అలాగే ఎక్కడెక్కడ స్టాప్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ ఆగుతుంది. ఏంటంటే మనకి ఈ యాప్ వల్ల చాలా యూజ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది మెయిన్లీ చెప్పాలంటే. అలాగే మనకి ట్రైన్తో పాటు బస్సు ఉంది, బస్సుతో పాటు ఇంకా కొన్ని వెహికల్స్ కూడా ఉన్నాయి. ఎంఎస్ఆర్టీసీ మనకి మహారాష్ట్ర ఆర్టీసీ కూడా దీంట్లో ఉంటుంది ఫెసిలిటీస్, లైక్ ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి సేమ్ అలాగే సోర్స్ డెస్టినేషన్ ఎంటర్ చేస్తాము. సోర్స్ డెస్టినేషన్ ఎంటర్ చేసిన తర్వాత బస్ సెర్చ్ చేస్తే మనకి బస్సులు చూపిస్తాయి. సో ఏమేమి బస్సులు ఉన్నాయి, ఏ టైంకి ఉంది, అదంతా మనకి ఎక్స్ప్రెస్ అయితే ఎక్స్ప్రెస్, ఆర్డినరీ అయితే ఆర్డినరీ క్లియర్గా చూపిస్తాయి, స్టాప్తో సహా చూపిస్తాయి. సో అలాగే మనకి ఇక్కడ క్యాబ్స్, మెట్రోస్ ఇవి కూడా ఉంటాయి. ఇది నార్మల్గా ఎవరైతే ఎడ్యుకేషన్ ఉందో వాళ్ళకి అర్థమవుతుంది. బట్ ఏంటంటే మేము ఫేస్ చేసాం, ఈవెన్ తో మాకు ఎడ్యుకేషన్ ఉన్నా మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరైనా కొత్త ప్లేస్కి వస్తే ఆ ప్లేస్ అంతా కొత్తగా ఉంటుంది. అక్కడ మనకు కొత్తగా ఉన్నప్పుడు మనం ఏంటంటే ఇలాంటి యాప్స్ ఉంటే మనకి జర్నీ అనేది ఈజీగా అవుతుంది. అందుకే నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్. అలాగే మనకి ఇక్కడ మ్యాప్స్ ఉంటాయి. ఇందులో మనకి ముంబైలో మెయిన్లీ ఎక్కడెక్కడ ఎగ్జిబిషన్స్ ఉంటున్నాయి, ఏమేమి ఈవెంట్స్ జరుగుతున్నాయి అవి కూడా ఉంటాయి ఇక్కడ. ఏదైనా ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ కానీ, పోలీస్ స్టేషన్ లొకేటర్స్ కానీ, ముంబై మ్యాప్ కంప్లీట్గా ఉంటుంది. షాపింగ్ కావాలంటే షాపింగ్, ఫేమస్ ఫుడ్స్ ఎక్కడన్నా ఉంటాయి ఆ ఫుడ్స్, ఏమేమి హోటల్స్ ఉంటాయి, సో అన్నీ మనకి అవైలబుల్ ఉంటాయి యాప్లో. ప్లే స్టోర్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవాలి యాప్. అలాగే లోకల్ ట్రైన్స్లో మేమైతే ఇక్కడికి వచ్చేసి 1.5 నియర్లీ 2 years అవుతుంది. మోస్ట్లీ ఈ యాప్ యూజ్ చేస్తున్నాము. దీంట్లో మనం ట్రైన్ చూసుకుని రైల్ వన్ యాప్లో మనము ట్రైన్స్ బుక్ చేసుకుంటాము. ఆల్రెడీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది రైల్ వన్ యాప్. సో ఇంకా మనకి దీంట్లో ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమేమి ఉన్నాయంటే నియర్ బై ప్లేసెస్ ఇన్ఫో ఒకటి మనము చూసుకోవచ్చు మ్యాప్స్లోకి వెళ్తే. అలాగే పాపులర్ ప్లేసెస్, ముంబైలో ఏమేమి పాపులర్ ప్లేసెస్ ఉన్నాయి అది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు యాప్లో. ఎమర్జెన్సీ నెంబర్స్ కావాలన్నా మొత్తం క్లియర్గా మనకి చూసారు ఇక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి, మ్యూజియంస్ ఏమేమి ఉన్నాయి, బీచెస్ ఏమేమి ఉన్నాయి, అండ్ టూరిస్టులు ఏమేమి ఉన్నాయి, మాల్స్, మార్కెట్స్, సో ఎవ్రీథింగ్ కంప్లీట్ ముంబై స్ట్రక్చర్ మొత్తం, ముంబైలో పిన్ టు పిన్ ఏమైతే ఉన్నాయో కంప్లీట్గా మొత్తం యాప్లో మనకి అవైలబుల్ ఉంటుంది. నేను యూస్ చేయకముందు యూస్ చేసిన తర్వాత చాలా చేంజ్ అయితే చూశాను. ఎందుకంటే స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఈ యాప్ ఉందని కూడా తెలియదు, ఎలా యూస్ చేయాలని కూడా తెలియదు. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. నాకు యూజ్ అయినట్టు వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఎవరైతే కొత్తగా ముంబై వస్తున్నారో. అలాగే దీంట్లో ఇంకో బెనిఫిట్ ఏంటంటే ముంబైలో లోకల్ ట్రైన్స్ వచ్చేసి వీక్లీ మెగా బ్లాక్ అనేది ఉంటుంది. సో ఏంటంటే మనకి మెగా బ్లాక్ టైం సండే ఉంటుంది. సండే టైంలో మనకి 11 నుంచి 4:30 వరకు అలా క్లోజింగ్ టైం ఉంటుంది. ఈ టైంలో ఏంటంటే ట్రైన్స్ తిరగవు. సో మనకి 2 లైన్స్ ఉంటాయి. హార్బర్ లైన్ అని ఒకటి ఉంటుంది, సెంట్రల్ లైన్ ఒకటి ఉంటుంది. సో ఇందులో మనకి ఈ యాప్లో మనకి నోటిఫికేషన్స్ వస్తాయి, లైక్ ఏ ఏరియాలో మనకి ట్రైన్స్ తిరగట్లేదు అని చెప్పేసి. సో అది కూడా మనకి యూజ్ అవుతుంది బయటకు వెళ్ళాలన్నప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ట్రైన్స్ తిరుగుతున్నాయా లేవా అని. అలాగే మనకి కాస్ట్ కూడా చాలా తక్కువ ట్రైన్స్లో తిరిగితే. ముంబైలో చాలామంది మోస్ట్లీ ట్రైన్స్ యూజ్ చేస్తారు. అందుకే ముంబై చెప్పాలంటే చాలా ఫేమస్ ఫర్ లోకల్ ట్రైన్స్ అంటారు. సో నేను యూజ్ చేసిన తర్వాత నాకు యూజ్ అయినట్టు మీకు కూడా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో నేను ఫైనల్గా ఒక పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు ముంబైకి న్యూగా వచ్చినట్టయితే డెఫినెట్లీ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీ ట్రావెల్ అనేది ఫాస్ట్ అవుతుంది, అలాగే ఈజీ అవుతుంది, స్ట్రెస్ కూడా ఉండదు, ఎక్కడికి వెళ్ళాలి ఏంటని కన్ఫ్యూజన్ ఉండదు, ఒకరిని అడగక్కర్లేదు. మీ ఓన్గా మీరు ఎక్కడికైనా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు, ఫ్రెండ్స్తో వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరొక మంచి టాపిక్తో, అలాగే మరొక మంచి ప్లేస్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్. ఓకే బ్రదర్స్, ఈ సత్యబాబుకి తెలియదు ఒకటే, అబద్ధం. డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి.